హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను డిన్నర్లోకి చపాతీ అండ్ ఒక ఎగ్ కర్రీ చేస్తున్నానండి. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూపిస్తాను చూడండి. నా ఎవ్రీడే ఈవినింగ్ కంపల్సరీ ఒక చపాతీ ఉంటుందండి అండ్ ఒక కర్రీ ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ చేసిన ఒక్కొక్క రసము కర్రీను ఏదో ఒకటి ఉంటుంది. దీంతో మేము ఈరోజు నైట్ డిన్నర్ ఫినిష్ చేస్తామండి. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ముందుగా నేను చపాతీ కోసం చపాతీ పిండి నానబెట్టుకుంటానండి. ఒక 200 గ్రామ్స్ సరిపోతుంది, ఎందుకంటే మేము 4 మెంబర్స్ సరిపోతుంది. 200 గ్రామ్స్ చపాతీ పిండి తీసుకుంటున్నాను. దీంట్లోకి నేను సాల్ట్ వాడనండి, ఓన్లీ వాటర్. లాస్ట్ కొంచెం ఆయిల్ యూజ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకుంటున్నాను. అందరూ ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏం వంటలు చేసుకుంటున్నారో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం ఇప్పుడే త్వరగా చేసేసుకుంటే పిల్లలు అటు హోంవర్క్ చేసుకుంటున్నారు. ఈ టైం కొంచెం ఫ్రీ ఉంటుంది నాకు. తనకి ఈరోజు రైటింగ్ పార్ట్ లేదు, ఓన్లీ రీడింగ్ పార్ట్ ఉంది. అందుకోసం నేను ఇక ఇప్పుడే చపాతీ పిండి నానబెట్టేసుకొని ఒక కర్రీ చేసుకోవాలని కిచెన్లోకి వచ్చానండి. ఇప్పుడు ఫ్రెండ్స్ కర్రీ కోసం ఒక 5 గుడ్లు ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గుడ్లు పైన పెట్టిద్దాం ఫ్రెండ్స్. ఈ గుడ్లు త్వరగా ఉడకాలంటే దీంట్లో ఒక స్పూను ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్, ఒక 1/2 స్పూను. ఇప్పుడు ఉల్లిగడ్డ కట్ చేస్తున్నాను. 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఫ్రెండ్స్ కర్రీ కోసం. తొక్కంతా తీసేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలను కట్ చేసిన ఫ్రెండ్స్ పొడుగ్గా. ఉల్లిపాయలు పొడుగ్గా అయితే ఈ కర్రీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది ఎగ్గు పొడం కానీ ఎగ్గు బుజ్జి చేసేటప్పుడు చిన్నగా కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్లో, అప్పుడు కర్రీ బాగుంటుంది. ఈ ఉల్లిగడ్డ టమాటా కర్రీ మాత్రం ఇలాగే చేసుకోవాలి. కోడిగుడ్లు వేసుకునేటప్పుడు ఫుల్ ఎగ్ వేసినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు అందరికీ తెలుసు, నా డైలీ రొటీన్ కాబట్టి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా పొడుగ్గా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 4 కదండి, సరిపోతుంది. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ పొడుగ్గా. ఇప్పుడు మనం ఒక కళాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసి పెట్టేద్దాం. అటు గుడ్లు ఉడుకుతున్నాయండి. అయితే ఉల్లిపాయలు వెంపేసాను, తొందరగా అయిపోతుంది కర్రీ. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టానండి. దానిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ పడ్డది అనుకుంటే ఈరోజు. గుడ్లు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోతున్నాయి. ఇప్పుడు నేను ఈ ఆనియన్ని ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ ఆనియన్ వేగేంతసేపు గుడ్లు అయితే ఉడికిపోతాయి అనుకుంటా. ఆల్మోస్ట్ బాయిలింగ్ అయిపోతుంది. ఇంకో 2 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసేస్తాను. త్వరగా వేగాలంటే ఫ్రెండ్స్ దీంట్లోకి ఉప్పు వేసేసుకుందాం. ముందే కర్రీలోకి ఎంత సరిపోతుందో అంత వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతుందండి ఆనియన్. ఒకసారి ఉల్లిగడ్డని తిప్పేసుకుందామండి కర్రీని. దీని మీద ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేద్దామండి. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకుందాం, సైడ్లు మాడకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు 2 టమాటాలు కట్ చేస్తున్నాను. ఉల్లిగడ్డలు వేయేంత లోపల టమాటా రెడీ చేసుకోవాలి.
వీటిని చిన్న కట్ చేసి స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను, తొందరగా మగ్గిపోతుందని. ఇలా కట్ చేసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతుందండి టమాటా, ఇంకా ఎక్కువ టైం పట్టదు. మనం ఇట్లా గ్యాస్ కూడా సేవ్ చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్తో. మనం పెద్ద కట్ చేసాము అది వేగడానికి, ఆ టమాటా నుంచి జ్యూస్ రావడానికి కొంచెం టైం పడుతుంది. దీనికోసం ఇలా కట్ చేసి వేసేసుకుంటే తొందరగా అయిపోతుందండి. టమాటా కూడా కట్ చేసేస్తున్నాను. టమాటా అయితే కట్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి కర్రీ చూద్దాం, ఉల్లిగడ్డలు మగ్గాయో లేదో. సరే ఇప్పుడు ఉల్లిగడ్డలు కలిపేస్తున్నానండి. ఇంకొంచెం కలర్ రావాలండి, వెయిట్ చేద్దాం ఒక 5 మినిట్స్. ఉల్లిపాయ కొంచెం వేగిపోతుందండి. వేగేటప్పుడే మనం కొంచెం అల్లం వేసుకుంటున్నాను. ఇక ఒక చిన్న టీ స్పూన్ అనుకోండి, అర టీ స్పూన్ వేసుకుంటున్నాను అల్లము. నేను ఇప్పుడు ఒకసారి కలిపేస్తున్నానండి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ వేగిపోతున్నాయండి ఉల్లిగడ్డ. దీంట్లోకి మనం చిటికెడు పసుపు వేస్తున్నానండి. ఒకసారి తిప్పుకుందాం. అండ్ కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి టమాటా వేసుకుందామండి. ఇప్పుడు మనం దీంట్లోకి టమాటా వేసేస్తున్నాము. ఒకసారి కూర అంతా తిప్పేస్తున్నామండి. ఈ టమాటా మగ్గడానికి మూత పెట్టేద్దామండి ఒక 5 నిమిషాలు. గుడ్లు అయితే ఉడికిపోయాయి ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు ఆఫ్ చేసేసి దీంట్లోకి మనం చల్లనీళ్ళు పోసుకుందాం. చల్లనీళ్ళు పోస్తే తొందరగా ఆ పెంక అనేది ఊడిపోతుందండి. అందుకోసం ఫస్ట్ గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు నీళ్ళంతా పంపిస్తున్నాను. దీంట్లోకి చల్లనీళ్ళు పోస్తున్నాండి. ఇలా ఈ గుడ్లంతా మునిగేంత వరకు చల్లనీళ్ళు పోసుకోవాలి. తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత పెంకలు తీసుకోవడమే. ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు పెంక తీసేస్తున్నాను. చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా తీస్తే. గుడ్లు ఉడికిపోయిన తర్వాత మనం వేడి నీళ్ళు పోసుకొని కింద పోసేసి దాంట్లో చల్లనీళ్ళు పోసేసుకొని తీసామంటే చాలా మంచిగా వస్తుందండి పెంక, నీట్గా వచ్చేస్తుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. కర్రీ తిప్పుకుందాం ఫ్రెండ్స్. టమాటా అయితే ఇంచక్క ఉడికిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న గుడ్లు దీంట్లో వేసేసుకుందాం. గుడ్లు ఇంకా కొత్తిమీర అండి 2 తీసేసరి దీంట్లో వేసేస్తున్నాను. సరే కర్రీ తిప్పుకుందామండి. ఒక 5 నిమిషాలు దీనిలో కొంచెం మసాలా పొడి చల్లుకొని పెట్టేసుకుంటే చాలా ఎంత బాగుంటుందండి కర్రీ. ఇలా చేసుకుంటే అందరు చేసుకుంటారు ఆల్మోస్ట్. నేను ఏదో షేర్ చేసుకున్నాను ఈవినింగ్ రొటీన్లో. దీంట్లోకి ధనియాల పొడి వేసేసుకుంటున్నానండి. సరే కలిపేసుకుందాం. దీన్ని ఒక 5 నిమిషాలు అలా సిమ్లో పెట్టేస్తే అయిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ. అయిపోయిందండి ఆల్మోస్ట్. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి సిమ్లో. చపాతీ కోసం నేను ఒక ఇనుప తవ్వని పెట్టుకున్నాండి. ఈ ఇనుప తవ్వ మీద అయితే చపాతీలు చాలా ఎమ్మిగా ఉంటాయండి. నాకు చాలా ఇష్టం. ఇప్పుడు చపాతీ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. చపాతీ కూడా చేసేసాను. ఇప్పుడు లాస్ట్ వర్క్ వచ్చేసి ఒకటే ఉంది ఫ్రెండ్స్. ఈ గిన్నెలన్నీ కడగాలి ఇప్పుడు. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. నేను మసాలా అయితే నేనే ప్రిపేర్ చేసుకుంటానండి.
అదైతేనే నాకు ఇష్టం. నేను బయట రెడీమేడ్ మసాలాలు అయితే ఏం వాడను, నేను తయారు చేసుకున్న మసాలానే వాడతానండి. ఈ గిన్నెలన్నీ కడిగి మళ్ళీ మీతో మాట్లాడతాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, గిన్నెలు క్లీన్ చేయడం కూడా అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి. ఎలాంటి కంటెంట్ కావాలో నాతో షేర్ చేసుకుంటే నేను ట్రై చేస్తాను చేయడానికి. ప్లీజ్ ఫ్రెండ్స్ మా స్టార్ ఫ్యామిలీని ఎంకరేజ్ చేయండి. ఇదే అండి నా డైలీ రొటీన్. ఇప్పుడు పిల్లలకి స్నానం చేయించి వాళ్ళకి తినిపించడం, వాళ్ళని పడుకోబెట్టడం, ఒకసారి రివిజన్ చేయించడం, ఇదే సరిపోతుంది. ఈవినింగ్ టైం అయితే ఇలా ఉంటుంది. మళ్ళీ రేపు మార్నింగ్ కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.